అందరికీ నమస్కారం అండి. నా పేరు ఎన్ అశోక్ కుమార్. నేను శ్రీ గౌతమి జీవకారుణ్య సంఘంలో వృద్ధాశ్రమంలో వైద్యుడిగా చేస్తున్నాను. ఇక్కడ ప్రతిరోజు ఉదయం సాయంత్రం కూడా వృద్ధులందరినీ చెకప్ చేసి వాళ్ళకి అవసరమైనటువంటి సెలైన్స్ పెట్టి అవకాశం ఉన్నంత వరకు చేసుకొస్తున్నాము. గత 2-3 సంవత్సరాల క్రితం నుంచి కూడా నేను చేసిన 8 సంవత్సరాలు అవుతుంది ఇక్కడ చేసి. 8 సంవత్సరాలు కూడా ఎవరికైనా హెల్త్ బాగాలేనప్పుడు వాళ్ళకి కర్రలు కట్టి మంచాలకి సెలైన్ పెట్టడం జరిగేది. సమ్మర్లో ప్రతి సమ్మర్లోనూ 2-3 కేసులు సీరియస్ అవగా 4-5 కేసులు డెత్ రేటు ఎక్కువ ఉండేది. అలా ఈ విధంగా జరగడం చాలా బాధాకరం అనిపించి కొద్ది నెలల క్రితం షర్మిలారెడ్డి గారిని కలవడం జరిగింది. మేడం ఎండాకాలం వచ్చిన 4 చనిపోతున్నారు మేడం, ఐసీయూ ఏమన్నా తమ ద్వారా మాకు ఏర్పాటు చేస్తే డెత్ రేట్ అనేది తగ్గే అవకాశం ఉంటుంది మేడం అని చెప్పడం జరిగింది. చెప్పిన వెంటనే మేడం గారు కూడా వారి యొక్క సహృదయంతో వచ్చి ఇమీడియట్గా చూశారు. చూసి వారి ముసలి యొక్క ఆరోగ్య పరిస్థితి కూడా చూసి ఇమీడియట్గానే 2 ఏసీలు 2 ఆక్సిజన్ కాన్సన్ట్రేషన్ మిషన్లతో ఒక మినీ ఐసీయూ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా మాకు యొక్క ఏదైనా ఎమర్జెన్సీ కేర్ రావాల్సి వస్తే కనుక ఫస్ట్ ప్లేస్ కళాధర్ డాక్టర్ గారిని కూడా పరిచయం చేయడం జరిగింది. ఏదైనా సమ్ లంగ్స్ ఇన్ఫెక్షన్స్ వచ్చినా కూడా వారి యొక్క పెద్ద డాక్టర్ సజెషన్ కూడా మనకు ఉండాలనే ఉద్దేశంతో మేడం గారు ఆ డాక్టర్ గారిని కూడా పరిచయం చేయడం జరిగింది. ఈరోజు ఈ సమ్మర్లో 2 నెలలు ఈ గతంలో కంటే ఈ నెలలో అధిక ఎండలు 48 డిగ్రీల పైన ఎండలు వచ్చేసిన మేడం గారు ఏర్పాటు చేసినట్టు మినీ ఐసీయూ ద్వారా వారి యొక్క ఎండ పరిస్థితిని బట్టి మేము వృద్ధులందరినీ తీసుకొచ్చి ఈ ఐసీయూలో పెట్టి 2 ఏసీలు పెట్టి జాగ్రత్తగా చూడడం జరిగింది. ఈ ఐసీయూ ఏర్పాటు చేయడం ద్వారా వాళ్ళకి వచ్చే డయేరియా కానివ్వండి చాలా వరకు కొంత తగ్గుదల అయితే జరిగింది. అదేవిధంగా ఒక 4-5 కేసులు డెత్ రేట్ వరకు వచ్చేసినాయి. వాళ్ళందరికీ ఐసీయూలోనే పెట్టి వాళ్ళకి 4-5 సెలైన్లు పెట్టి వాళ్ళని జాగ్రత్తగా చూడడం జరిగింది. ఈ రోజున ఉన్నటువంటి వాళ్ళలో కూడా 2 దీంట్లో బతికే ఉన్నారు. అందుకని వాళ్ళ వృద్ధులందరూ కూడా మా షర్మిలారెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నారండి. అందువలన మీ ఎంఎస్ఆర్ ఫౌండేషన్ వారికి షర్మిలారెడ్డి గారికి హృదయపూర్వక నమస్కారాలు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మీ వల్లనే ఈ రోజున వృద్ధులు అంటే చాలా మంది కార్పొరేట్ హాస్పిటల్లో వృద్ధులే కదా 60 సంవత్సరాలు దాటిన వాళ్ళు మనం పేమెంట్ చేసి కేసులు తీసుకెళ్ళినా కూడా వయసు రీత్యా చనిపోతారులేమ్మా, తప్పదు, ఇంక వయసు రీత్యా ఇంకేం చేస్తాం అన్న స్థితిలో కూడా మేడం గారు వారి యొక్క మంచి మనసుతో ఆ ముసలోళ్ళని కొంతకాలం బతికించి, అంటే చావు రేటు మనం తగ్గించినప్పటికీ కూడా కొంత కాలం వాళ్ళు బతికించే రీతిలో ఐసీయూకు పెట్టించి ఆక్సిజన్ కాన్సన్ట్రేషన్ మిషన్ ఇప్పించారు. ఆక్సిజన్ కాన్సన్ట్రేషన్ మిషన్ ద్వారా వాళ్ళకి శ్వాస ఇబ్బందులు వచ్చిన వాళ్ళకి కూడా అది పెట్టి వాళ్ళ యొక్క ఊపిరిని ఇంకొంచెం మెరుగుపరిచే విధంగా ఆ మిషన్ పనిచేస్తుందండి. అందువల్ల షర్మిలారెడ్డి గారికి చాలా థ్యాంక్స్ తెలియజేస్తున్నానండి, ఎంఎస్ఆర్ ఫౌండేషన్ గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.